వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 14న జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఊరైన పిఠాపురంలో జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ ఎలాంటి సిద్ధాంతంతో పార్టీని స్థాపించారో నేటికి కట్టుబడి అదే విధంగా ఉందని, పార్టీ స్థాపించిన నాటి నుండి తన దైన శైలిలో ప్రజాగళాన్ని వినిపిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తూ పరిష్కార మార్గం చూపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మిర్యాల జగన్మోహన్, బండారు రామకృష్ణ, ఖమ్మం నగర అధ్యక్షులు మేడబోయిన కార్తిక్, ఉపాధ్యక్షులు బానోతు దేవేందర్, తుడుముత్తం రాజ్, పుల్లారావు, రమణ, అఖిల్, రచ్చ నాగరాజు, వంశీ నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళా విభాగ అధ్యక్షులు షేక్ హసీనా, విద్యార్థి విభాగ నాయకులు విజయ్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు సంబంధించిన అనేక మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు, అదేవిధంగా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో, కాకినాడ పిఠాపురంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి శ్రేణులు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, అదేవిధంగా ప్రజలకి ఏ సందేశం ఈ సందర్భంగా తెలుసుకున్న దానికి ఈరోజు ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ 2014 ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాడింది, అనేక మంది గుహాన మేధావులు కానీ, లేకపోతే జనసేన పార్టీ ఓర్చుకోలేని సాంప్రదాయ రాజకీయవేత్తలు కానీ ఎన్ని అవహేళనలు, ఎన్ని విధాలుగా గేలి చేశారో జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే సిద్ధాంతం కోసం, ఆశయం కోసం పార్టీ పెట్టారో, ఆ యొక్క సిద్ధాంతం కోసం, ఆశయం కోసం 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటానికి ప్రతిఫలంగా మన 2024 ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొదటి మెట్టును జనసేన పార్టీ విజయవంతంగా అందుకోగలిగింది. 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు, 100% స్ట్రైక్ రేట్తో భారతదేశ చరిత్రలోనే అటువంటి 100% స్ట్రైక్ రేట్తో ఫలితాలు ఇచ్చిన పార్టీగా జనసేన పార్టీ ఒక స్థిరస్థాయిలో నిలిచిపోయింది. అదేవిధంగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిణతికి, ఆయన ప్రజల కోసం పడే తాపత్రయానికి, ప్రజల కోసం పనిచేసే నిబద్ధతకి ప్రధానమంత్రి గారే అనేక సందర్భాల్లో ప్రశంసించిన సందర్భం కనపడతా ఉంది. ఇవన్నీ చూసినట్లయితే జనసేన పార్టీ అనేది ప్రజల్లో ఉన్న పార్టీ అని ప్రజలందరూ నిరూపిస్తా ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యంగా జనసేన పార్టీ అనే ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ కాదు. అసలు తెలంగాణలోనే జనసేన పార్టీ పుట్టింది. హైదరాబాద్లో నవాటల్ హోటల్లోనే జనసేన ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రతి ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ ఏదైతే తన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడటానికి అన్ని ఎలక్షన్లు కూడా పోటీ చేస్తానే ఉంది. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థలు అన్ని ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో పోటీ చేసింది. ప్రజలు అన్ని విధాలుగా మమ్మల్ని ఆదరించారు. మన జరిగిన ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక పార్టీలు, ఏదైతే ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అన్నిటి ఉన్నప్పటికీ కూడా మా ఆశయ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళిన సక్సెస్ అయినాం. అదేవిధంగా మంచి గణనీయమైన ఓట్లని ప్రజల నుంచి మేము సాధించుకోగలిగినాం. అందులోనూ నాలాంటి ఒక యువకుని పవన్ కళ్యాణ్ గారు, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక యువకుని, ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుని నన్ను నుంచోబెట్టి ఏదైతే ప్రయత్నం చేసా ఆ ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి ఒక స్పందన అయితే వచ్చింది. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ రిఫ్లెక్షన్ అవ్వబోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలారా మీరందరూ ఒకటే గమనించుకోవాలి. ఈ ఆవిర్భావ దినోత్సవంగా మేము సందర్భంగా ఒకటే చెప్పదలుచుగా ఉన్నాం. ఈ రోజు చూసినట్లయితే కేసీఆర్ యొక్క నియంతృత్వాన్ని, అదేవిధంగా నిరంకుశ పాలన దించి రేవంత్ రెడ్డి గారిని ఎక్కించాలని మీ తాపత్రయంతో ఇంకొక రేవంత్ రెడ్డి అనే నియంతని ఒక అవినీతి పరిని, ఆయన అవినీతి పరుడే, ఈయన అవినీతి పరుడే, వీళ్ళందరూ అవినీతి పరులే. ఆయన పోతే ఈయన దింపి మళ్ళీ ఈయన పోతే ఇంకొక అవినీతి పరిని కానీ, లేకపోతే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పరిపాలన చేసే వ్యక్తుల్ని మనం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ లాంటి ఒక నిబద్ధత గల నాయకత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే అధికారంలో భాగమైన నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. మా పార్టీ తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, మా నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. అదే నిబద్ధత గల నాయకత్వం తెలంగాణకు కూడా ఈ రోజు అవసరం ఉంది.
ఈ రోజు చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత చూసినట్లే మీరు గమనించాలి. కొత్త తర నాయకత్వం తెలంగాణకు అవసరం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వం తెలంగాణకు అవసరం. యువత నాయకత్వం తెలంగాణకు అవసరం. మహిళల నాయకత్వం తెలంగాణకు అవసరం. కొత్త తరం నాయకత్వం అవసరం. ఇవన్నీ గమనించుకుని రేపొద్దున రాబోయే రోజుల్లో మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నాం, ఇంకా పోరాడుతూ ఉన్నాం. ఈ యొక్క జనసేన పార్టీలో ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది చైతన్యవంతులు ఈ రోజు ఆ యొక్క సాంప్రదాయ పార్టీలు ఎమ్మడలేకపోతున్నారు. కొత్త తరం యువకులు రాజకీయాల్లో రాలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ గా జనసేన నిలవబోతుంది. రాబోయే జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. కాబట్టి యువకులు, చైతన్యవంతులు, మేధావులు అందరూ కూడా ప్రజలు పార్టీలో జాయిన్ అయ్యి ఏదైతే మనం కోరుకున్న పరిపాలన తెలంగాణలో కూడా తెచ్చుకునే విధంగా ముందుకు సాగాలి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ క్లబ్ నుంచి జనసేన శ్రేణులకి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఖమ్మం అసెంబ్లీ సమయం మేము ఇదే తెలియజేస్తా ఉన్నాం. అధిక సంఖ్యలో మనం ఏదైతే 10 సంవత్సరాలు కష్టపడ్డాం, అనేక అవహేళనలు ఎదుర్కొన్నాం, అనేక కష్టాలను ఎదుర్కొని ఈ రోజు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో భాగమైన అప్పుడు మన ఆవిర్భావ సభ పోరాటంలో జరుపుకున్నాం. ఈసారి ఒక ఉత్సవంలో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మం అసెంబ్లీలో ఉన్న జనసేన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో తరలి వెళ్ళి అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చే మెసేజ్ ని మనం దగ్గర నుంచి వినాలని, అదేవిధంగా అదే మెసేజ్ ను ఊరుకున్న వాడవాడని మనం తీసుకెళ్లాలంటే మనం అక్కడ ఉండాలి. కాబట్టి అందరూ తరలి వెళ్ళి ఆ యొక్క సభని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికీ ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, శ్రేణులకు కానీ, వేరే మహిళలకు కానీ, నాయకులు కానీ ఈ యొక్క సాక్షిగా నేను ఒక ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడబిడ్డలందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతే జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న మా వీర మహిళలకు కూడా ప్రత్యేకించి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక విషయంలోకి వస్తే ఈ రోజున ఖమ్మం ప్రెస్ క్లబ్ నందు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 11 సంవత్సరాల కింద జనసేన పార్టీని మా నాయకులు కళ్యాణ్ గారు ఇదే మన తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నోవాటెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతే గడిచిన 10 సంవత్సరాల్లో ఏ మాత్రం ఎక్కడా కూడా మాకు ఎక్కడ అధికారం లేకపోయినా కూడా చిన్న అడుగుతోటి స్టార్ట్ అయిపోయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారు అందిస్తున్న సేవలు నిజంగా దేశవ్యాప్తంగా మనకి దేశానికే పెద్దయిన నరేంద్ర మోదీ గారి చేత కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంటూ వారి మన్ననలు పొందుతూ నిజంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్న ఆయా ముఖ్యమంత్రులు కూడా చేయనటువంటి అంత కష్టంతో కూడుకొని అంత నిస్వార్థంగా నిజాయితీగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వారు సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 11 సంవత్సరాల క్రితం కూడా ఇంతే ఒక అడుగు వేసుకుంటూ వచ్చాము. ఇదే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఇదే కూటమితోటో లేదంటే ఇంకా పొత్తులు మారో లేకపోతే ఏదైనా సరే రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికార దిశగా ఖచ్చితంగా కళ్యాణ్ గారు ముందుకు వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రోజున ఒక నిస్వార్థమైన సేవలు అందిస్తూ నిస్వార్థమైన పరిపాలన అందిస్తున్న కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సుపరిపాలన ఇవ్వాలని. ఇకపోతే గడిచిన ప్రభుత్వాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ వారు చేసిన అరాచకాలకి వారిని ప్రజలు తిప్పికొట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. కానీ వీరు మాత్రం ఎలా చేస్తున్నారు ఏంటనేది గడిచిన ఇప్పుడు ఒక
ఈ సంవత్సరంన్నరలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. జనరల్ గా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకొక సంవత్సరం ముందనంగా జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వీళ్ళకి మొదటి సంవత్సరంలోనే తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కమిటీస్ వేసి మళ్ళీ పార్టీని ఇక్కడ కూడా ఒక ఉమ్మడి కూటమి పార్టీలాగా చేసి కొన్ని పార్టీలని కలుపుకొని రాబోయే అసెంబ్లీ సమయానికల్లా కూడా తెలంగాణలో జనసేనకి సంబంధించిన గవర్నమెంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ప్రజలకి ఖచ్చితంగా ఒక స్వచ్ఛమైన సుపరిపాలన ఇవ్వడానికి జనసేన పార్టీ తరపు నుంచి సిద్ధంగా ఉన్నాము. అంతే, రాబోయే ఒక సంవత్సరంలో ఉండే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఖమ్మం నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా కూటమి నుంచి అభ్యర్థులు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఖమ్మం కార్పొరేషన్ మీద కూడా జనసేన పార్టీ జెండా వేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మేమంతా కూడా కళ్యాణ్ గారి అభిమానులుగా పుట్టి జన సైనికులుగా మారి ఈ రోజున జనసేనకి సంబంధించిన పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నాము. తమ్ముడు మిర్యాల రామకృష్ణ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా, ఇంకా మిగతా వాళ్ళు ఈ అసెంబ్లీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. నాకు కూడా క్రౌడ్ ఫండింగ్ స్టేట్ కమిటీలో నాకు మెంబర్ గా నాకు ఇచ్చారు ఈ రోజున రాష్ట్ర ప్రోటోకాల్ కింద. ఈ విధంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా కలుపుకొని పోతూ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, పోయిన కార్పొరేషన్ ఎలక్షన్ లో తమ్ముడికి జనసేన పార్టీ తరఫు నుంచి సుమారుగా 1000 ఓట్లు పైన వచ్చాయి. నాకు కూడా 1000 ఓట్లు సుమారుగా వచ్చాయి. ఈ విధంగా కొంచెం ఇప్పుడు మా గవర్నమెంట్ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇచ్చే సేవా కార్యక్రమాలు కానీ, వాళ్ళు ఇచ్చే నిస్వార్థమైన ప్రభుత్వ పాలన కానీ గమనించి ఈ తెలంగాణ ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీకి అండగా ఉండాలి. అందుకోసం మీకు ఖచ్చితంగా సుపరిపాలన ఇవ్వడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ముందుకుంటుంది. అయితే పాయింట్ ఏంటంటే, ఈ రోజున ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ జిల్లా మా కళ్యాణ్ గారి సొంత కాన్స్టిట్యూషన్ అయిన పిఠాపురం నందు చిత్రాల నందు ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దానికి గాను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు, కళ్యాణ్ గారి అభిమానులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఈ కార్యక్రమంలో వాటికి సంబంధించి మీకు ప్రతిరోజు కూడా ఎలా ఈ ప్రోగ్రామ్ కి మనం జయప్రదం చేయడానికి సంబంధించి అనేది కూడా అందరికి కూడా మెసేజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టోటల్ తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా వెళ్లే జిల్లా ఏదో ఉంది అంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లానే. ఎందుకంటే గడిచిన అసెంబ్లీలో టోటల్ తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 4 జనసేన అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు. అంటే టోటల్ తెలంగాణలో బలమైన జిల్లా ఏదైనా, జనసేన పార్టీకి బలమైన జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఖమ్మం జిల్లానే. ఖచ్చితంగా ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా జన సైనికులంతా కూడా ఈ నెల 14న పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకి మీరంతా కదిలి రావాల్సిందిగా ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి మేమంతా పిలుపునిస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సభ పిఠాపురం చిత్రాలలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆ రోజు చెప్పారు, 2023లో మచిలీపట్నంలో ఈసారి ఆవిర్భావ దినోత్సవం విజయోత్సవంతో జరుపుకుందామని ఆ రోజే చెప్పారు. నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలియజేయడం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి, జనసేన పార్టీ తరఫున నాతో పాటు
పోటీ చేసిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చోబెడతానని మాట ఇచ్చి పోటీ చేసిన ఎమ్మెల్యేలను 100 స్ట్రైక్ రేట్ తో గెలిపించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చోబెట్టి ఈ రోజు జనసేన పార్టీ ప్రపంచంలో దేశంలో ఒక స్థాయికి తీసుకొచ్చి జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్త కుటుంబాలు, రైతన్నలు, కార్మికులు, శ్రామికులు ఇవాళ రైతన్నలు ప్రతి పొలాల్లో మాట్లాడుకుంటున్నారు జనసేన పార్టీ గురించి. నేనే ఎంతో బాధపడ్డా. అరే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇవ్వకుండా పోటీ చేస్తారేమో, గెలవకపోతే పరిస్థితి ఏంటని ఎంతో కుమిలిపోయేటోని లోపల. కానీ ఈరోజు తల ఎత్తుకొని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణలో తల ఎత్తుకొని తిరుగుతున్నాం జనసేన పార్టీ వల్ల, శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆయన ధర్మం వైపు నడుస్తున్నారు, నీతి నిజాయితీ వైపు నడుస్తున్నారు. ఆయన ఒక 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 80 రూపాయలు ప్రజలకే పంచుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తనకొచ్చిన డబ్బుని ప్రజలకు పంచి పెట్టడం తప్ప తన స్వార్థానికి, తన కుటుంబం కోసం, తన ఎవరైనా వ్యక్తిగతంగా వాడుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు దాకా తెలియదు. ఇలాంటి స్వచ్ఛమైన రాజకీయం చూస్తున్నానంటే శ్రీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చూస్తున్నాను. మా జన్మ ఎంతో సుకృతం. మా జన్మ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా 2 తెలుగు రాష్ట్రాలలో చూడబోతున్నాం. ప్రజలు భవిష్యత్తు మనదే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు భవిష్యత్తు తరం జనసేనదే అని నిరూపిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎందుకంటే అప్పుడు డబ్బులు 10,000 ఇచ్చి గెలుద్దాం, గుడిసె దగ్గర పోయి సెల్ఫీ దిగుతారు, ఫోటో దిగుతారు. 5 సార్లు గెలిచి ఆ గుడిసె ఉన్న ఇల్లు తెలియదా ఆ ఎమ్మెల్యేకి? అక్కడ 5-6 సార్లు గెలుస్తారు ఒక్కో ఎమ్మెల్యేలు. మళ్ళీ ఆ పేదోళ్ళతో కలిసి ఫోటో దిగుతారు. ఆ పేదవాడు పేదవాడిగానే ఉండాలి. జనసేన పార్టీని నమ్మండి ప్రజలారా, జనసేన పార్టీతో అడుగు వేయండి. పవన్ కళ్యాణ్ అన్నతో అడుగు వేద్దాం. జనసేన పార్టీని 2 తెలుగు రాష్ట్రాలలో బలపరుచుకుందాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున జనసేన పార్టీది సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.